90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో గోల్డ్ సిరీస్ అయితే మనం చేస్తూ ఉన్నాం అండ్ రెగ్యులర్గా బంగారం ధర ఏ విధంగా ఉంది మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ అదే విధంగా బంగారంలో కనుక మనం పెట్టుబడి పెడితే చాలా బాగుంటుందని మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. నిజంగానే ఎవరైనా కూడా బంగారంలో పెట్టుబడి పెట్టాలి అన్న ఆలోచన వస్తే దాని భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అన్న క్వశ్చన్ కూడా వస్తూ ఉంటుంది. సార్ ఎలా ఉంటుంది సార్? అమ్మయ్య, మొత్తానికి ఈ ప్రశ్న ఎప్పుడు అడుగుతారు అండ్ ఏ వీడియోలో ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి అని చెప్పేసి కడుపులో నొప్పిగా అయిపోయింది అనమాట. నిజంగా ఈరోజు నేను చాలా రిలీఫ్గా ఫీల్ అవుతాను. ఈ నిజం అందరికీ తెలియచేయాలి. దీనికి ఉన్న ఒక హిస్టరీ ఏంటి, గతంలో జరిగిన సందర్భాలు ఏంటి, అండ్ గోల్డ్ని ఎప్పుడు ప్రిఫర్ చేసి ఇక్కడ నుంచి అంటే 2024 నుంచి ప్రిఫర్ చేస్తే నెక్స్ట్ 100 సంవత్సరాలు అంటే 2124 అనుకోండి, నేను నెక్స్ట్ 100 years వరకు గోల్డ్లో పెట్టుబడి పెడితే ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది? 2124 అబ్సల్యూట్లీ 100 years గురించి మాట్లాడబోతున్నాను. నాట్ ఈవెన్ 99, నో కాంప్రమైజ్. ఓకేనా? నెక్స్ట్ 100 ఏళ్ల వరకు ప్రతి దేశంలో కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎకనామిక్ క్రైసిస్, వార్ క్రైసిస్, డిప్రెషన్స్ అండ్ రిసెషన్, చాలా కష్టాలతో ఎదుర్కొంటున్నాం మనం. కానీ బంగారం మాత్రము మైన్స్లో నుంచి రావడానికి తగ్గిపోతూ ఉంటుంది. అంటే మీకు ఈరోజు తులం బంగారం ఒకవేళ 76,000 78,000 ఉందంటే నెక్స్ట్ 100 సంవత్సరాల్లో 78 లక్షలు ఉంటుందేమో. 10 grams విషయం చెప్తున్నా మీకు. నెక్స్ట్ 100 yearsలో 78 లక్షలు ఉన్న ఆశ్చర్యపోకండి అని చెప్తాయి. ఎందుకు ఇంత పెద్ద ఫిగర్ చెప్తున్నారంటే దీనికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో మీకు ఇక్కడ ప్రూఫ్తో చూపిస్తా. ప్రపంచం మొత్తంలో రెండిటికి ఎక్కువ విలువ ఉంది. మీరు అమెరికాలో ల్యాండ్ కొని దానికి విలువ ఉందంటే లేదు, ఇండియాలో ల్యాండ్ కొనేసి నేను ఇంకొక దేశంలో పోయి ఉంటానంటే కూడా దానికి అంత విలువ ఉండదు. కానీ ప్రపంచం మొత్తంలో రెండు నడవబోతున్నాయి. ఏంటి సార్? అది డాలర్ అండ్ గోల్డ్. ఓకే, ఈ రెండే ప్రపంచం మొత్తంలో. వరల్డ్లో మీరు ఏ సందులోకి వెళ్ళినా, ఏ చిన్న కిరాణా షాప్ ఉన్నా, ఏ చిన్న షోరూమ్ ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి డాలర్ నోట్ తీస్తే వాడు యాక్సెప్ట్ చేసుకుంటాడు. డాలర్ లేదా మీ దగ్గర? బంగారపు నాణెం ఉందా మీ దగ్గర? గోల్డ్ కాయిన్ ఉందా? గోల్డ్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఉన్నాయా? గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆభరణాలు ఉన్నాయా? అది మాత్రం చెల్లుతుంది తప్పకుండా. కానీ మీరు నేను ఇండియన్ కరెన్సీనే అక్కడ చెల్లించేలా చూస్తారంటే మాత్రం నడవదు. సో వరల్డ్ మొత్తంలో 100% గత 20 ఏళ్ళుగా ఏం జరిగింది, రాబోయే 100 ఏళ్లలో ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మీకు కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది. అది నిజం, మీరు చూస్తారు ఇప్పుడు. సో నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ శిరీష. ఈ రెడ్ లైన్ ఏదైతే చూస్తున్నారో ఇది గోల్డ్ గ్రాఫ్ అన్నమాట. అండ్ బ్లూ లైన్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది డాలర్ కి సంబంధించిన అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీకు క్రాస్ ఓవర్స్ అనేది ప్రతి ఒక్క సంవత్సరానికి 2 సంవత్సరాలు జరిగింది. సో గోల్డ్ మీకు బ్లూ కలర్ లో ఇక్కడ పైకి పెరిగినట్టే పెరిగిందండి. గోల్డ్ ఇక్కడ దాదాపు 104 పాయింట్లకు చేరింది. అప్పుడు మీకు గోల్డ్ ఉండింది $920 అనమాట. సో గోల్డ్ పడిపోవడం జరిగింది కిందికి, కానీ డాలర్ మాత్రం పెరిగింది. అది ఎందుకంటే దట్ వాజ్ ది కైండ్ ఆఫ్ లాస్ట్ 20 yearsలో యుఎస్ ఎకానమీ అనేది బాగా పుంజుకుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ ఎకానమీ ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చేసింది. ఇప్పుడు సింపుల్ అండి, మనము ఒక గిన్నెలో పాలు పొంగిస్తాం అనుకోండి, దానికి సాచురేషన్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ దాకా అయితే గిన్నె ఉందో అక్కడ దాకానే మనం పొంగనిస్తాం దాన్ని. ఒకవేళ మరీ ఎక్కువగా పొంగింది అనుకోండి, ఏమవుతుంది? మొత్తము మిల్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో అలాగే ఆ సాచురేషన్ స్టేజ్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి గ్రోత్ అనేది ఉండదు, అక్కడే కొట్టిమిట్టాడుతూ ఉంటుంది అనమాట ఎకానమీ. కానీ గోల్డ్కి అలా లేదే. గోల్డ్ ఏంటంటే రిసోర్సెస్ ఎక్కడి నుంచి అయితే బంగారం మైన్స్లో నుంచి వస్తుందో అక్కడ మీకు లిమిటేషన్ అనేది ఉంది. ఎందుకంటే ఇది ఒక న్యాచురల్ రిసోర్స్ నుంచి వస్తున్న ప్రెషస్ మెటల్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే గోల్డ్ అనేది మళ్ళీ మీకు పెరగడం అనేది జరిగింది 2011లో శిరీష. దాని తర్వాత మళ్ళీ బాగా పడిపోయిందంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2015లో మళ్ళీ పడిపోయింది. అక్కడ నుంచి మీరు చూసుకుంటే గోల్డ్ మళ్ళీ డాలర్ పైకి వెళ్ళలేదు. మీరు చూస్తున్నారు కదా బ్లూ లైన్స్ అన్నీ కూడా అది డాలర్ అనమాట, కింద రెడ్ లైన్లో ఉన్నది గోల్డ్. అండ్ ఇప్పుడు అసలైన సినిమా చూపిస్తా. నౌ యూ లుక్ అట్ దిస్.
గోల్డ్ మీకు ఇక్కడ 2022లో డాలర్ మీకు 128 పాయింట్స్ విలువ ఉంటే అప్పుడు మీకు $1,600 గోల్డ్ ఉండింది. కానీ ఇప్పుడు గోల్డ్ ఎక్కడుందో తెలుసా? దిస్ ఇస్ ద రియల్ పిక్చర్. 2024 సెప్టెంబర్ నెల, నేను గత నెల గురించి మాట్లాడుతున్నాను, మన దగ్గర అప్డేషన్ ఉంది. డాలర్ 121 పాయింట్స్కి పడిపోయింది, కానీ గోల్డ్ మాత్రం $2,622కి చేరిపోయింది. ఇక్కడి నుంచి ఎక్స్పర్ట్స్ చెప్పడము ఏంటంటే గోల్డ్ ఇక్కడి నుంచి మీకు $2,600 పర్ ఔన్స్ ఉన్న బంగారం కాస్త ఇది మీకు $26,000 వరకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2,600 ఉంది. 2,600 నుంచి $26,000 వరకు వెళ్ళిపోతుంది నెక్స్ట్ 100 yearsలో. సో దానికి అర్థం ఏంటంటే కొన్ని లక్షల రూపాయలు వర్త్ కాబోతుంది పర్ 10 grams గోల్డ్. అంటే దానికి అర్థం ఏంటి? ఇప్పుడు నేను చెప్పడానికి గోల్డ్లో పెట్టుబడి పెడితేనే మీకు బంగారు భవిష్యత్తు ఒట్టి మాట వరుస కోసం కాదు, నిజంగానే ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే ఇండియాలో ఉండొచ్చు, ప్రపంచంలో ఉన్న వేరే దేశాల్లో ఉన్నా కానీ గోల్డ్కి ధర మాత్రం సేమ్ పలుకుతుంది. కరెన్సీని ఎప్పుడు బిలీవ్ చేయకండి, అది డాలరీ అయినా ఏ దేశం కరెన్సీ అయినా. సో బంగారంలో పెట్టుబడి ఎప్పుడు మీకు డిసప్పాయింట్ చేయదు, అందులో ఉన్న ఇంట్రెన్సిక్ వాల్యూ మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. ప్రతి ఒక్కరికి కూడా ఉన్న డౌట్ బంగారం మీద ఒకవేళ పెట్టుబడి పెడితే మా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది. సో మరి ఇలా ఎవరికైనా కూడా గోల్డ్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి అన్నా, అప్పుల నుంచి బయటపడాలి అన్నా, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఈ దసరా సందర్భంగా నేను ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని నా రిటైర్మెంట్ ప్లాన్ అయ్యే వరకు ఈ రోజు ఏ విధంగా దసరా సెలబ్రేట్ చేసుకున్నానో అదే విధంగా నేను రిటైర్మెంట్ అయినాక కూడా అంతే లగ్జరీగా కంఫర్ట్ తోటి నా ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా నేను సెలబ్రేట్ చేసుకోవాలి. ఒక మంచి హై రిటర్న్స్ తెచ్చుకునే మార్గం ఏమైనా ఉందా అని అనుకునే వాళ్ళకి మీరు చెప్పే ఐడియా ఏంటి సార్? చాలా మంచి ప్రశ్న అడిగారు. దసరా గురించి మాట్లాడితేలే అదొక వైబ్రేషన్స్ వస్తాయి బాడీలో. లిటరల్గా అమ్మవారి గురించి మనం ఆలోచించుకుంటూ అమ్మవారి గురించి నవరాత్రులు పాటించే ఆ ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్తే మా మదర్ దగ్గర నుంచి వినుకుంటూ లైక్ సిస్టర్స్ కానివ్వండి, పెళ్ళైన తర్వాత భార్య చెప్పడం కానివ్వండి, ఇంప్లిమెంట్ చేయడం కానివ్వండి, అంటే ఈ రోజులకి అంత ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ఈ రోజుల్లోనే మీరు ఒకవేళ ఒక మంచి డెసిషన్, అంటే అప్పులు చేశారు, సరే తెలుసో తెలియకో అవసరం ఉండి చేశారు, ఇందులో నుంచి బయటపడేసేసి మీరు కోట్లాధికారి అవ్వాలి. ప్రతి సంవత్సరము దసరా ఒకసారి 9 రోజుల కోసం వస్తే ప్రతిరోజు మీకు నవరాత్రులే ఉండాలి అనుకుంటే మీరు నేను చెప్పినట్టుగా ఒక మంచి మాస్టర్ క్లాస్ని అటెండ్ అవ్వండి. ఎందుకంటే మనము 1000 నుంచి 2,000 రూపాయలు ఇలాగే ఒక సినిమా పైన ఖర్చు పెట్టేస్తాం. ఒక 10,000 నుంచి 20,000 రూపాయలు ఒక చిన్న పార్టీ చేసుకుంటాం. అందులో నుంచి మనకు వచ్చేది లాభం చేసేది ఏది ఉండదు. కానీ మీరు నాలెడ్జ్ సంపాదించారనుకోండి, ఒక మంచి క్లాస్ అటెండ్ అయ్యేసేసి అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. సో అలాంటి క్లాస్ కోసము స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉందా? వాట్సాప్ మెసేజ్ మీరు ఒకవేళ వదిలారనుకోండి, తప్పకుండా మా టీం వైపు నుంచి పూర్తి సహాయాన్ని నేను పర్సనల్గా అందజేస్తాను. లేట్ చేయకండి. ఈ నవరాత్రుల్లో మీకు స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయి. సో ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోమని చెప్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.